హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో పక్కా కొలతలతో కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్లో ఈ పచ్చడి పెట్టుకున్నట్టయితే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడంతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడి పెట్టుకోవడానికి 2 పెద్ద సైజులో ఉండే కొత్తిమీర కట్టలు తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ తీసుకున్నా లేదా తక్కువ తీసుకున్నా దానికి తగ్గట్టు మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరలో ఉండే పాడైన ఆకులు, కాడలు లాంటివన్నీ తీసేసి శుభ్రంగా 4-5 సార్లు కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్ అంతా చూపిస్తే వీడియో లెంత్ పెరిగిపోతుంది కదా, అందుకే డైరెక్ట్గా కట్ చేసిన వాటినే చూపించాను. ఇలా కట్ చేసిన కొత్తిమీర పక్కన పెట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక గిన్నెలోకి 100 గ్రాముల చింతపండు వేసుకోవాలి. చింతపండులో గింజలు, కాడలు, పెంకులు లాంటివన్నీ క్లీన్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ గిన్నె స్టవ్ మీద పెట్టి 4-5 పొంగులు వచ్చేంత వరకు మరిగించాలి. ఇలా చింతపండు ఉడికించడం వల్ల తొందరగా మెత్తబడుతుంది. అలాగే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, 4-5 పొంగులు అయితే వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెడితే చల్లారుతుంది. ఇంతలో స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పుగా ఉండే ఏదైనా ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిగా అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకుని ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు 20 వరకు వేసి మాడిపోకుండా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు 25 నుంచి 30 వరకు ఎండుమిరపకాయలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. నేను పెద్ద సైజులో ఉండే 2 కొత్తిమీర కట్టలు తీసుకున్నాను. దానికి సరిపడగానే ఇవన్నీ చెప్తున్నాను. మీరు కొత్తిమీర ఎక్కువ తక్కువ తీసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టి 4-5 టేబుల్ స్పూన్లు ఉండేలా ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మొత్తం వేసి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టడం వల్ల ఇందులో ఉండే మాయిశ్చర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటెతో కలుపుతూ ఇందులో ఉండే మాయిశ్చర్ పోయి మనం వేసిన ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర ఈ విధంగా వేయించడం వల్ల ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోయి పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, కొత్తిమీరలో ఉండే మాయిశ్చర్ అంతా పోయి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యి బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇంతలో ముందుగా వేయించుకున్న పోపు దినుసుల్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు వేయించిన కొత్తిమీర, ముందుగా ఉడికించి పెట్టిన చింతపండు మొత్తం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు వేసేటప్పుడు ఇందులో ఉండే వాటర్తో పాటుగానే వేసుకోవాలి. పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు నలగడానికి కాస్త ఇబ్బంది అయితే కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి, మరి ఎక్కువ వేయద్దు. ఫ్రెండ్స్ చూడండి, పచ్చడి గ్రైండ్ చేసిన తర్వాత మరీ పలచగా మరీ గట్టిగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. పచ్చడి పాడవకుండా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. నేనైతే 1 కప్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 10 వరకు వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకుని ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 4-5 ఎండుమిరపకాయలు వేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడి అంతా వేసుకుని కొద్దిగా బెల్లం తురుము వేసుకోవాలి. కొత్తిమీర పచ్చడిలో బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది. తీపి ఇష్టపడని వారు వేసుకోకపోయినా పర్వాలేదు, స్కిప్ చేసేయండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. అలాగే కాస్త ఉడికిన తర్వాత టేస్ట్ ఒకసారి చూసుకుని ఏమైనా తక్కువైతే వేసుకోవాలి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. నేనైతే ఏమీ వేయడం లేదండి. ఫ్రెండ్స్ చూడండి, 10 నిమిషాలు అయ్యేసరికి పచ్చడి బాగా దగ్గరగా అయిపోయింది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, మరి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి
పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ తీసుకుని స్టోర్ చేసుకోవడమే. ఈ పచ్చడి బయట ఉంటే 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల పైన నిల్వ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.